రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మార్జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకళ స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మొదటి పాట హిట్ అవ్వడంతో మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా మాస్ సాంగ్ అని తెలుస్తుంది. భీమ్ సిసిరోలియన్ ఈ చిత్రానికి సూపర్ పాటలు ఇచ్చాడట. రెండు పాటలతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మాస్ జాతర రూపొందుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ధమాకా తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించున్నాడు. ధమాకా తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంటే భీమ్ సిసిరోలియన్ సంగీతం అందిస్తున్నారు. ఇక మొదటి పాటతో 'ఇడియట్' సినిమాలో కొంత లిరిక్స్ ట్యూన్ చేసుకున్నారు. రవితేజకు దివంగత చక్రి ఎన్నో చార్ట్స్ బస్టర్ అందించారు. హిట్ సాంగ్స్ ఇచ్చారు. అలాంటి చక్రికి ట్రిబ్యూట్ గా మాస్ జాతర టీమ్ ఈ స్పెషల్ సాంగ్ ను రెడీ చేసింది. ఏఐ సాయంతో చక్రి గొంతుతో 'తూ మేరా లవర్' సాంగ్ ను సిద్ధం చేసింది. ఆయన గొంతులో మళ్లీ పాట వినడం ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది. చక్రికి రవితేజ అండ్ టీమ్ గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చిందనే కామెంట్లు వస్తున్నాయి. రవితేజ హీరోగా నటించిన 'ఇడియట్' మూవీ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చక్రిని స్వయంగా పాడిన 'చూపులతో గుచ్చి గుచ్చి చంపకే' సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలోని రవితేజ హుక్ స్టెప్స్ కూడా ఎంతో ఫేమస్. ఇప్పుడు 'మాస్ జాతర' మూవీలో నుంచి రిలీజ్ అయిన 'తూ మేరా లవర్' సాంగ్ లో నుంచి 'చూపులతో గుచ్చి గుచ్చి చంపకే' పాట ట్యూన్ ను వాడారు. రవితేజ కూడా అప్పటి స్టెప్పులతో మళ్లీ ఎంత ఎనర్జెటిక్ గా, స్టైలిష్ గా వేశారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి జంటగా నటిస్తున్న చిత్రం 'మాస్ జాతర'. ఈ మూవీకి భాను భోగవరపు డైరెక్టర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. జూలై 3వ వారంలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.